బాప్తిసం తీసుకునేది కాదు. ఏ విధంగా తీసుకోవాలి? అవును, యేసు ప్రభు నా పాపల కొరకు మరణించినాడు, యేసు ప్రభు నా పాపల కొరకే సిలువలో తన రక్తమును చిందించినాడు, ఆ రక్తం ద్వారా నా జన్మతః పాపములన్నీ ప్రియులారా దేవుడు తన రక్తంలో విమోచించినాడు. అదే రీతిగా ఆయనను దేవుడు సమాధిలో నుండి తిరిగి లేచినాడని నమ్మడమే రక్షింపబడడం అని అర్థం. చాలా మంది ఎంత చేస్తూ ఉంటారంటే, ప్రభు నమ్ముకున్నామండి అని అంటారు. ఎలా నమ్ముకున్నావు, ఎప్పుడు నమ్ముకున్నావు అని అంటే, పలానప్పుడు మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు పలానా వాళ్ళు వచ్చి ప్రార్థించినారు, అప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకోవడం మంచిదే లేదని చెప్పడం లేదు. బట్ విశ్వసించినావా? నమ్మకం వేరే, విశ్వసించడం వేరే. పిల్లలు, దేవుని పిల్లలు గమనించండి, విశ్వసించాలి. ఏమని? ఎస్, ఈయన సజీవుడైన దేవుడని విశ్వసించాలి. ఆయన మరణమును జయించి లేచిన దేవుడని మనము విశ్వసించాలి. ఇదే కాలం కూడా చూసుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురును అడుగుతాడు దేవుడు. ఏమని అడుగుతాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము పిల్లలు గమనించండి. అక్కడ 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి. అప్పటికింకా యేసుప్రభు మరణించలే, అప్పటికింకా యేసుప్రభు సమాధిలోకి వెళ్ళలే, ఆయన ఇంకా శిలువను తీసుకోలే. కానీ పేతురు ఏమని విశ్వసించినాడండి? ఏమని విశ్వసించినాడు? సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసించినాడు. కనుక ఇది యేసయ్య నమ్ముకోవడం అంటే. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మరణము జయించినటువంటి వాడు. ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్న దేవుడు. ఆయన ఎల్లప్పుడూ నీలో నాలో జీవిస్తూనే ఉంటాడు. ఆయన జీవించుచున్న దేవుణ్ణి ఈ దినాల్లో మనం ఏం చేస్తాం? ఒక మూలను పెట్టేస్తాం, లేక గోడకు బిగించేస్తారు సిలువ వేసి, లేకపోతే ఒక క్యాలెండర్ పెట్టుకొని అక్కడ మాత్రమే ఆయన అనుకుంటారు. దాని ఎదురుకు వెళ్ళి నమస్కారం చేసి ప్రార్థన చేస్తారు. కాబట్టి పిల్లలు ఆ విధంగా లేదు దేవుడు. ఆయన సజీవుడై లేచి ఉంటున్నాడు. మరి సజీవుడై లేచినటువంటి దేవుడు ఏం చేస్తుంటాడండి? అందరిలోని వాసం చేస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దయచేసి అందరం కలిసి చదువుకోవాలి. గట్టిగా చదవండి మీ భాగం వచ్చినప్పుడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 కలిసి ఉన్నాయి. చదువుకుందాం, నిదానంగా చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమీ పొందిక, మనము జీవము గల దేవుని ఆలయంలో ఉన్నాం. అందుకు దేవుని ఇలా సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునైందును, వారు నా ప్రజలైందును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటాడు? నేను వారిలో సంచరింతును. ఎవరిలో సంచరిస్తారు దేవుడు? ఆయన జీవం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మనలో సంచరిస్తాడు, మన హృదయాలలో సంచరిస్తాడు, మన ఆత్మలో ఆయన సంచరించే దేవుడు ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నోటితో ఉంటావు, ఎప్పుడైతే నువ్వు దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినాడని నువ్వు విశ్వసిస్తావో హృదయం నందు, ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశిస్తాడు. అది నిజమైన రక్షణ అంటే. ఒకవేళ నువ్వు పుట్టుకతో క్రైస్తవులు కావచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు క్రైస్తవులు కావచ్చు, ఒకవేళ నీవు మరి వేరే ఇదిగా మరి నీవు దేవుణ్ణి నమ్ముకుని ఉండవచ్చు. అయితే నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు క్రొత్త జన్మ ఎత్తినావా? బైబిల్ బాగా చదవచ్చు, ప్రార్థన బాగా చేయొచ్చు, ఇవన్నీ నీకు తెలుసొచ్చు. కానీ నీ హృదయం మార్చబడింది ఎప్పుడు? నీ హృదయము ఎప్పుడు దేవుడికి ఇచ్చినావు? నీ అంతరంగంలో ఎప్పుడు దేవుడు నేను వచ్చినాను అని చెప్పినాడు అనేది ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏమంటున్నాడు? నేను వారిలో సంచరింతును. దేవుడు చెప్పే మాట అండి. అంతేగాని
ఒక శిలువ బొమ్మను తీసుకొచ్చి యేసు ప్రభువుని దాంట్లో పెట్టి ఆయన గోడకు నేను ఉంటాను నేనని ఆయన చెప్పట్లే. అర్థమవుతుందా? లేకపోతే ఇంకొక యేసు ప్రభు యొక్క బొమ్మను ఎవరో ఒకరు గీసి ఉంటారు, లేదా ఎవరో ఒకరు ఈ మధ్య ఫిలిమ్స్ తీస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఏం చేస్తారు చెప్పండి, ఆ యొక్క పిక్చర్ తీసి ఈయన యేసు ప్రభు అని అనుకుంటున్నారు. బిడ్డల దేవుని బిడ్డలను గమనించండి, దైవమైన బిడ్డలను గమనించండి. అలాంటి వాడు కాదు ఆయన. ఆయన అంతరంగంలో ఉండేటువంటి వాడు. గోడ మీదనో శిలువ మీదనో ఉన్నటువంటి ఆ యొక్క చిత్రరూపం కాదండి అది ఆయనది. ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడట, నీలో ఆయన వారిలో నేను సంచరింతును ఉండలేదు అక్కడ. నేను వారిలో నివసించి సంచరింతును. కనుకనే పైన ఏమంటాడు, మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవునికి ఏమైనాము, ఆలయమై ఉన్నాము. మరి దేవుని ఆలయము ఏదండి? అప్పుడు దేవుని ఆలయం అంటారు. దేవుని వాక్యము నీకు విత్తబడుతుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు బలపరచబడుటకై, నీ వాక్యం ద్వారా నీవు స్థిరపరచబడుటకై, విశ్వాసంలో ఎదుగుటకై దేవుని యొక్క వాక్యం నీకు దేవుని ఆలయంలో దొరుకుతుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమే దేవునికి ఆలయమై ఉంటున్నది. ఆ ఆలయములో ఎవరుంటారట, నేను వారిలో నివసించి సంచరింతును. ఎందుకంటే ఆయన జీవం గల వాడు కాబట్టి సంచరిస్తాడు. జీవం కలిగిన వారు చేసే పని ఏంటండి, చలిస్తారు. వాళ్ళు నడుస్తారు, మాట్లాడతారు, తిరుగుతారు. అదే మరి యేసు ప్రభు కూడా జీవించి ఉన్నటువంటి క్రీస్తు కాబట్టి మీలో ఉండి ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఇది నిజముగా ప్రభు నమ్ముకోవడం అంటే, అవును నా పాపముల కొరకే యేసు ప్రభు వారు శిలువలో రక్తమును కార్చినాడు, నా పాపములన్నిటినీ ఆయన క్షమించినాడు, నేను ఒప్పుకున్నాను అట్లా చెప్పి ప్రభు నా పాపములు క్షమించు అని అంటే అంత మాత్రమే కాదండి. అర్థమవుతుందా? అందుకే మొదటి యోహాను పత్రిక వీళ్ళని గమనించండి. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యోహాను భక్తుడు ఏమని చెప్తాడో చూద్దాం. చూడండి 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు క్షమిస్తాడట? మనము ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. నీకు తెలుసు నువ్వు చేసిన పాపం ఏంటో, నీకు తెలుసు నువ్వు చేసినటువంటి తప్పిదం ఏంటో. బిడ్డారా, దేవుని బిడ్డారా, నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అంతేగాని ప్రభువా నేను చేసిన నాకే తెలియదు ప్రభువా, నువ్వే నన్ను కలిగి పరిశుద్ధపరచలేదు. వాక్యం అట్లా ఒప్పుకోడు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు చేసిన తప్పిదం నువ్వు ఒప్పుకోవాలి అంటున్నాడుగా. మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన ఏం చేస్తాడంట, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, కనుక ఇక నుంచి దుర్నీతిలో వెళ్లకుండా ఆయనను కాపాడుతాడు. అంతేగాని అందుకే చాలా మంది అంటారు కదా, ప్రభు నమ్ముకున్నామంటారు, బాప్తిసం తీసుకున్నామంటారు, దేవుని వాక్యము తెలుసు అంటారు, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటారు. వారి అలవాట్లు మారవు, వారి జీవితం మారదు, వారి పద్ధతులు మారవు, వారి యొక్క వేషధారణ మారదు, వారి యొక్క ఏది కూడా మారదు. గమనించండి, యేసు ప్రభువుకు విశ్వాసం ఉంచడం అంటే, ఆయన హృదయంలోని చేర్చుకోవడం అంటే, మొదట నువ్వు పాపివని నువ్వు గ్రహించాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి. ఎస్, నేను ఫలానప్పుడు ఫలానా సమయంలో ఫలానా దగ్గర ఏం చేశాను ప్రభువా, నేను తప్పు చేశా, నేను పొరపాటు చేశా, కనుక నన్ను క్షమించు. నీకు తెలుసు కనుక పిల్లలను గమనించండి. అలా ఒప్పుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాడటండి, నమ్మదగిన దేవుడు కాబట్టి నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, ఇక నుంచి దుర్నీతిలోనికి వెళ్ళకుండా నిన్ను కాపాడుతాడు. అంతేగాని పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మునిగి తేలుతూ నేను కూడా ప్రభుని నమ్ముకున్నాను, నేను కూడా ప్రభుని అంగీకరించినాను, నాకు కూడా మళ్ళా ఏది ప్రభు రాత్రి భోజనం నేను కూడా పాలు పొందుతానంటే తప్పండి. అందుకే అపోజిన పౌలు గారు 2 రాసినాడు, ఎవడు అయోగ్యముగా ఆరోగ్యము తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి ఎగును.
అవుతుందా? ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. జాగ్రత్త. ప్రభు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని వివేచింపక తిని త్రాగువాడు తనకై తాను శిక్ష తెచ్చుకుంటాడని. అందుకే అనేక సార్లు నేను అడిగిస్తూ ఉంటాను, నిజంగా ప్రభుని అంగీకరించుతావా? ప్రభుని హృదయంలోకి చేర్చుకున్నది ఎప్పుడు? నీ జీవితం మారింది ఎప్పుడు? నీ పద్ధతులు మారినాయా? నీ బ్రతుకు మారిందా? నీ మాట ధోరణి మారిందా? నీ మాట స్వభావం మారిందా? హృదయం మారితే అన్ని మారుతాయి. హృదయం మారకుండా యేసయ్యని నేను అంగీకరించినానంటే అది తప్పుడు సిద్ధాంతం అయితే పిల్లరా. నీ హృదయం మారాలి. నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషంలో తొలగించుకోవాలి. శరీరానికి వచ్చిన కల్మషాన్ని తొలగించుకుంటున్నాయి. లోకరీతిగా అనేకమైన సాధనాలు ఉన్నాయి, అనేకమైన రకరకాల సబ్బులు ఉన్నాయి, రకమైన జల్లులు ఉన్నాయి. అవన్నీ పూసుకుంటే శరీరానికి అంటిన మట్టి పోద్దండి. అయితే పిల్లరా, హృదయానికి అంటినటువంటి అపవిత్రత, హృదయంలో అంటినటువంటి ఆ యొక్క అసహ్యమైనటువంటిది తొలగించుకోవాలంటే పిల్లరా యేసు రక్తము ద్వారానే మీకు కలుగు. అందుకంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి కల్మషం పోవాలంటే యేసు రక్తం మాత్రమే కావాలి. ఆయన రక్తం ద్వారా మాత్రమే నీకు విమోచన, ఆయన రక్తం ద్వారా మాత్రమే నీ పాపములకు క్షమాపణ. నీవు ఏమని ప్రార్థన చేయాలి? సాము ప్రభువా, ఫలానా రోజు నేను ఈ విధంగా వారితో నేను ఇలా తప్పు చేశాను, ఇలాంటి పొరపాటు చేశాను, నన్ను మీ రక్తంతో కడిగి నాకు జ్ఞాపకం రాకుండా క్షమించమని దేవుని అడగండి. చాలా మందికి ఏమంటారంటే, మేము రక్షణ పొందామండి, కానీ మాటకు మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపాలు అన్ని జ్ఞాపకం వస్తాయని అంటారు. ఒకసారి ప్రభు ఏమన్నాడు? నువ్వు రక్షింపబడిన తరువాత ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ స్వభావమైనటువంటి ఆలోచనలు రావాలి తప్ప శారీరకమైన ఆలోచనలు రాకూడదు. నువ్వు పాపం విడుదల పొందినావు కదా, మరి నీకు ఎందుకు జ్ఞాపకం వస్తాయి అంటే నువ్వు సంపూర్ణంగా రక్షణ పొందలేదని అర్థం. నీలో ఇంకా నీకు అలవాట్లు మానుకోలేకపోతున్నావు అని అంటే దాని అర్థమైంది చెప్పండి. ఇంకా నీలో పాప స్వభావం ఉన్నదని అర్థం. అంటే నువ్వు సంపూర్ణమైన రక్షణ లేదు నీకు. కనుకనే నువ్వేం చేస్తున్నావు? దానికి ఇదే అయిపోతున్నావు. ఇదే జీవితంలే, ఇట్లేలే, మనపై అక్కడ మోకాళ్ళకు కలుగు చేసి ఇది చేసేసరికి వాళ్ళు ఇచ్చేస్తారు అనుకుంటున్నావు. అది నీకు శిక్ష, అది నీకు బాధ. అందుకే అంటున్నాడు కదా, మీరు అనేకులు రోగులై ఉన్నారు, బలహీనులై ఉన్నారు, చాలా మంది నిద్రించడం అంటే చనిపోయినారని అర్థం. అంత పవిత్రమైనటువంటిది ప్రభు శరీరం, అంత పవిత్రమైనటువంటి ప్రభు యొక్క రక్తం. దాని యొక్క విలువ తెలియకుండా ఈ దినం అందరూ మేము కూడా పార్టిసిపేట్ చేస్తామండి, మేము కూడా దాంట్లో పాల్గొంటున్నామండి అనుకుంటూ వస్తుంటున్నారు. జాగ్రత్త. నువ్వు మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, కొత్త జన్మ ఎత్తకుండా నీవు ప్రభువులో పాలు పొందినావంటే ఆ శిక్ష నీకే సుమా. జాగ్రత్త. మళ్ళీ ఏమంటారు? ప్రభు నమ్ముకున్నానండి, వాక్యం బాగా చదువుతారండి, ప్రార్థన బాగా చేస్తారండి, అన్ని బాగున్నాయండి, అన్ని బాగున్నాయి, బట్ హృదయం ఎట్లున్నది? ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందమ్మా? 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడు ఎవరు? యేసయ్య మాత్రమే నీ హృదయం యొక్క తలంపులు ఆయన తెలుసు, నీ హృదయ ఆలోచనలు ఆయన తెలుసు, ఉద్దేశాలు ఆయన తెలుసు. పిల్లలు గమనించండి. మరి నీ హృదయంలో పాపం పెట్టుకొని, నీ హృదయంలో ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఏమని చెప్తుంటావు? ఏమండి, ఎంత ప్రార్థన చేసినానండి, మరలా అదే జ్ఞాపకం వస్తూనే ఉంటుందంట. మరి ఎట్లా వస్తుందండి? దేవుని యొక్క ఆత్మ నీలో నివసించినట్లయితే, క్రీస్తు ఆత్మ నీలో నివాసం చేసినట్లయితే నీకు పాపపు ఆలోచనలకు రావండి. ఆయన అంటున్నాడు కదా, నేను మీలో ఉండి మీలో నేను సంచరిస్తానంటున్నాను. ప్రభు సంచరించాల్సింది హృదయంలోనండి. అర్థమవుతుందా? మన ఇంటి మీద కాదు, గోడ మీద కాదు,
లేకపోతే ఇంట్లో యేసుప్రభు పిక్చర్ పెట్టుకోవాలో, లేకపోతే మొబైల్లో యేసుప్రభు బొమ్మ పెట్టుకోవాలో, వచ్చినప్పుడల్లా అది కనపడినప్పుడు నేను క్రిస్టియన్ అనుకుంటే నో నాట్ ఈ హాస్ టు బి హియర్. నీ హృదయంలో ఉండాలి ఆయన అని అంటున్నాడు కదా. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినటువంటి వారిలో నేను జీవిస్తాను, వారిలో నేను సంచరిస్తాను. ఊరికే ఉండను ఆయన. అర్థమవుతుందా? ఆయన నిన్ను ఉత్తేజపరుస్తాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడట? నీలో సంచరించి దేవుని వైపుకు నడిపించేదానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం కదా ఆయన చేసే పనే అది. కాబట్టి దైవమైన బిడ్డలారా గమనించండి.